అప్పుడు ఆ అమ్మాయి కష్టాలన్నీ నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఆటోమేటిక్. నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడితే ఆ అబ్బాయి కష్టాలన్నీ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఆటోమేటిక్గా. సింపతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళ మీద. ఆ సింపతిని చూసి లవ్ అనుకుంటారు చాలా మంది. అది రాంగ్ కాన్సెప్ట్. అసలు నిజమైన ప్రేమ అన్నది భూమి మీదే లేకుండా పోయింది. ఎందుకంటే నిజమైన ప్రేమని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ధ్యానం చేసి ఉండాలి. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉండాలి. మీరు భగవంతుడిని ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఈ సమస్త ప్రకృతిని ప్రేమించగలుగుతారు. ప్రేమ అంటే వ్యక్తితో ప్రేమలో పడటం కాదు. ప్రేమ అంటే ఒక సూర్యోదయంతో ప్రేమలో పడటం, ఒక సూర్యాస్తమయంతో ప్రేమలో పడటం, ఒక చల్లని పవనంతో ప్రేమలో పడటం. అప్పుడు మీరు ఎప్పటికీ మోసపోరు. మీరెప్పుడూ ఆనందంగానే ఉంటారు. ప్రకృతి నిరంతరం మీకోసమే వికసించి ఉంది. మీరు ప్రకృతిని ఇప్పటి వరకు దర్శించనే లేదు. మీ చుట్టూనే ఉంది ఆ ప్రకృతి. సత్యం ఎప్పుడు మీ ఆధీనంలోనే ఉంది. కానీ మీరెప్పుడూ కళ్ళు తెరుచుకుని ఆ సత్యాన్ని గమనించలేదు. గుర్తించడం, గుర్తించకపోవటం, ఈ రెండు మాత్రమే మీ జీవితాలని శాసిస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సత్యాన్ని గుర్తించడమే మీరు చేయవలసింది. మీరు సత్య శూన్యులు కాదు. మీ లోపల ఆత్మ శూన్యులు కాదు. మీరు ఆత్మ లేదు అని చెప్పడానికి లేదు. మీ కళ్ళు చూడగలుగుతున్నాయి, మీ చెవులు వినగలుగుతున్నాయంటే మీరు ఆత్మ చైతన్యం మీలో ఆవరించి ఉందనే. మీరు నిద్రలో కలలు కనగలుగుతున్నారు అంటే మీ ఆత్మ చైతన్యంతో మీరు ఉన్నారనే అర్థం. మీరు అనుకున్నట్టు నెరవేరుతున్నాయి అంటే మీ ఆత్మశక్తి ద్వారానే సంకల్ప శక్తిగా అది రూపాంతరం చెంది మీ జీవితంలో ఏది కావాలో అది మీరు ఆకర్షించుకుంటున్నారనే అర్థం. అయితే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఫ్యాన్ స్విచ్ చేస్తే పైన తిరగటం మాత్రమే తెలిసిన వ్యక్తి స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది అన్న టెక్నాలజీ వరకే తెలుసు వాడికి. అలాంటి వాడు ఒక పరిమితమైన నాలెడ్జ్ని కలిగి ఉంటాడు. వాడికి పూర్తిగా లోపల ఎలక్ట్రికల్ సర్క్యూట్ బోర్డు గురించి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలిస్తే అతను భయరహితుడుగా ఉంటాడు. లేకపోతే ఏముంది, అది ఫ్యాన్ వేసినా తిరగలేదు అనుకోండి, వీడు దుఃఖంలో ఉంటాడు ఇక. అవునా? అలాగే మీ లోపల కూడా ఏముంది అన్నది మీకు తెలియకుండా మీరు జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, తాత్కాలికంగా మీ బ్యాంకు బ్యాలెన్స్లో, లేకపోతే మీ ఉద్యోగాల్లో, లేకపోతే మీ వ్యాపారాల్లో మీరు ఏదో ఒకటి మీరు అడ్డం పెట్టుకొని వాటిలోనే ఉంటూ, తప్పు కాదు, అవి చేయాలి. ఎందుకంటే మొదట్లో మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకోసం మీరు ఎన్నో చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సమాజం మీకు ఇచ్చిన బహుమతులు ఏంటో తెలుసా? మీ ఉద్యోగమే, మీ వ్యాపారం, మీరు ఇతరుల కోసం మీరు పడే తపన, మీరు ఇతరుల పట్ల ఏర్పరచుకున్న వ్యామోహాలు, ఇవన్నీ కూడా మీకు సమాజం ఇచ్చిన గిఫ్ట్లే. మీ టీవీలు మీకు అందిస్తున్న గిఫ్ట్లు అవి. మీ సమాజం అంటే ఎక్కడుంది? ఇంతకుముందు సమాజం బయట ఉండేది. అందుకని ప్రజలు అమ్మలక్కల ఇళ్ళకి పోతూ ఉండేవాళ్ళు పక్కింటికి కబుర్లు చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు సమాజం ఏకంగా ఇంట్లోకి వచ్చేసింది టీవీ రూపంలో. ఇక మీరు ఇంట్లోనే కూర్చొని సమస్త ప్రపంచాన్ని మీరు దర్శించవచ్చు. ఆ ప్రపంచం ఇంతకుముందు ఆ పక్కింటావ చెప్పే ఆ నెగిటివ్ విషయం ఏదో ఒకటో రెండో ఉంటాయి, అవి మాత్రమే మీ మీద ప్రభావాన్ని చూపించేది. కానీ ఇప్పుడు కొన్ని వేల నెగిటివ్ విషయాలు టీవీ ద్వారా మీ లోపలికి ప్రసారం అవుతున్నాయి. అక్కడ వాడు చచ్చాడు, ఇక్కడ వీడు చచ్చాడు, ఇక్కడ వీళ్ళకి ఇలా అయింది, అక్కడ వాళ్ళకి ఇలా అయింది, లేకపోతే అత్తాకోడళ్ళ సీరియళ్ళు, ఒకళ్ళొకళ్ళు కుట్రలు పన్నుకోవటం, సావటం, ఇవన్నీ ఫైనల్గా అవి ఎక్కడికి ప్రసారం అవుతున్నాయి? ఎంతో సున్నితంగా మృదు మధురంగా ఉండే మీరు ఈ యొక్క విషపూరితమైన ప్రసారాల వల్ల మీరు కఠినంగా మారుతున్నారు. రోజు రోజుకి మీరు కఠినం అయిపోతున్నారు. మీ హృదయం పనిచేయటం లేదు, మీ మనస్సు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మీ మనస్సుకి టీవీతో అనుసంధానం ఏర్పడిపోయింది. కాబట్టి మీరు ఇక భవిష్యత్తులో మీరు దాన్ని తెంచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి బంధంలో ఉన్నప్పుడు ఏడుస్తూనే ఉంటాడు చూడండి, ఎప్పుడు బంధరహితుడిగా ఉన్నవాడు ఒక్కడే ఆనందంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, బంధం మీకు ఒక మనిషితోటే ఏర్పడుతుంది అనుకుంటే అది మీ భ్రమ. అది మీ టీవీతో ఏర్పడచ్చు. మీ అలవాట్లన్నీ మీ బంధాలే. నేను డైనింగ్ టేబుల్ లేదే భోజనం చేయలేను, అది బంధం. నేను ఆటోలో తప్ప వెళ్ళలేను, అది బంధమే. మీరు కోరుకునే విలాసాలన్నీ మీ బంధాలే. మీరుగా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అసలు మీకు ఒక ఆత్మగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు ఈ విలాసాలతో పనే లేదు.
మీరు ఒక చిన్న స్మాల్ రూమ్లో మీరు హాయిగా ఉండొచ్చు. ఇంట్లోకి మీకు ఆ సోఫాలు అవసరం లేదు. ఎందుకు సోఫా కావాలి? ఎవడో రావాలి, వాడిని కూర్చోబెట్టాలి, వాడు ఆనందపడాలి, మిమ్మల్ని పొగడాలి. ఇది దానికోసం మీరు ఎన్ని కష్టాలైనా పడతారు, దానికోసం మీరు ఏదైనా చేస్తారు. ఈరోజు మనం ఏర్పరచుకున్న విలాసాలు అన్నీ కూడా వాటి తాలూకాయే. ఎప్పుడైతే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన డైనింగ్ టేబుల్ కానీ, టీవీలు కానీ, లేకపోతే ఇంకా వగైరా వగైరా వాహనాలు కానీ, కార్లు కానీ ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం ఆటోమేటిక్గా మీరు ఇంకా సహజ స్థితిలోకి రాలేరు అని అర్థం. మీరు ఎన్నో బలహీనతల మధ్యలో ఉన్న మీరు హఠాత్తుగా ధ్యానంలోకి రావాలంటే మీరు ఎలా రాగలుగుతారు? ధ్యానం అంటే సహజ స్థితి. మీరు ఆ సహజ స్థితిలో జీవించడానికి మెల్లిమెల్లిగా, ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు, సోఫాలో కూర్చోవచ్చు కదా హాయిగా. పాడుపడ్డ మసీదులు ఎందుకు కూర్చోవాలి? దేవుడు కదా. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఎప్పుడు సోఫాలో కూర్చోవాలని అనుకోడు, డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయాలని అనుకోడు. ఓకే ఉంటే ఓకే తింటాడు, లేకపోయినా ఓకే అయినా తింటాడు. అన్నం ఉన్నా ఓకే హ్యాపీ, అన్నం లేకపోయినా ఓకే హ్యాపీ. ఎవరున్నా ఓకే హ్యాపీ, ఎవరు లేకపోయినా ఓకే హ్యాపీ. భర్త లేటుగా వచ్చినా హ్యాపీ, భర్త తొందరగా వచ్చినా హ్యాపీ, భర్త అసలు రాకపోయినా హ్యాపీ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. మీరందరూ కలిసి ఉన్నట్టు కనబడుతూ ఉంటారు అంతే. నా పిల్లలు, నా తమ్ముడు, నా మరదలు, నా భార్య, ఈ నా అనేది రాగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్గా డైరీలో రాసుకోండి, నేను అహంలో ఉన్నాను అని. ప్రపంచంలో ప్రజలందరూ ఎలా ఉన్నారో మీ ఇంట్లో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కాకపోతే మీ ఉద్దేశం మారింది అక్కడ అంతే. వీళ్ళు నా వాళ్ళు అన్న ఉద్దేశంలో మీరున్నారు. కానీ మీరు ఏ రోజైతే ఈ బ్రహ్మాండంలో ఉన్న మనుషులందరూ నా వాళ్ళే అని అనుకుంటారో అప్పుడు మీరు ఏకత్వ భావనలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఆత్మ యొక్క దర్శనం. ఎందుకు ఆత్మ దర్శనం కలగట్లేదు? అసలు మేము చాలాసేపు చేస్తామండి, ఈ పిరమిడ్ సొసైటీలో 10 ఏళ్ళ నుంచి ఉన్నాము, మేము గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం, అయినా మాకు ఇంతవరకు ఒక అనుభవం కూడా రావట్లేదు. ఏంటండి ఎందుకు వస్తుంది? ఆచరణ లేదు. ధ్యానం అంటే ఓన్లీ గంటలు కూర్చోటమే కాదు. ధ్యానం అంటే నీ నిజ జీవితంలో ఆచరణ. నువ్వు ఎలా ఉంటున్నావు? అసలు ధ్యానం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? సహజత్వం అంటే ఏంటి? నిజంగా నాలో సహజత్వం ఉందా? నేను ఇంకా ఏదైనా బలహీనతల్లో ఉన్నానా అని ఒక్కసారి నిరంతరం పునర్విమర్శ చేసుకోవటం. ఆత్మవిమర్శ అంటారు దీన్ని. ఈ ఆత్మ విమర్శని ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఈ ఇంట్రాస్పెక్షన్ అనేది మీలో ఎప్పుడైతే కలుగుతుందో అసలు ఏంటి ఇది? నాలో అసలు ఏమైనా బలహీనతలు ఉన్నాయా? ఎందువల్ల నేను మరి ధ్యానం అనగానే ఎందుకు నాకు చేయబుద్ధి కావట్లేదు? 10 నిమిషాలు కూర్చోగానే ఎందుకు లేచిపోబుద్ధి అవుతుంది? నాకు అడ్డుపడేవి ఏంటి అంటే అసలు మీకు ధ్యానం అవసరం లేదు. నిజానికి మీరు జన్మ తీసుకున్నప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడండి, అంబాడుతున్నాడు, వాడికి ధ్యానం అవసరమా? ఎందుకని అవసరం లేదు? వాడు భూమి మీదకే వచ్చాడు కదా. ఎందుకు అవసరం లేదంటే వాడు నిరంతర వర్తమానంలో ఉంటాడు. వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వాడికి అసలు ఏం లేదు, వాడికి అసలు ఈ సమాజం మీద అవగాహన కూడా లేదు, వాడికి నేను అన్న భావన లేదు. సింపుల్గా అలా ఉన్నాడు అంతే. వాడు అలా ఉండటం వల్ల వాడికి ఏమవుతుందంటే టైం టు టైం అన్నీ అందించబడుతున్నాయి. వాడు ఏమైనా జాబ్ చేస్తున్నాడా ఏంటి? మరి వాడికి టైం టు టైం అన్నీ అందించబడుతున్నాయి కదా. వాళ్ళమ్మ ఎంత అల్లారు ముద్దుగా వాడిని చూస్తుంది. ఏ తల్లైనా, మురికాల పక్కన కూర్చున్న తల్లి అయినా కానీ అట్లంటే కాలువల పక్కన ఆడుకునే పిల్లలు మన పిల్లల కంటే హెల్తీగా ఉంటారు. ఎందుకని? వాడు అసలు ఎక్కడ ఉన్న పిల్లాడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ఆత్మస్థితిలో ఉంటాడో వాడికి టైం టు టైం ఫుడ్ అందుతూ ఉంటుంది అంతే. వాడు పోషింపబడతాడు. అలా పెద్దవాళ్ళు కూడా పోషింపబడతారు. నిజానికి వీడు చిన్నపిల్లలుగా మారాలి అని అందుకే జీసస్ చెప్తాడు. మీరు పెద్దవాడిలాగా ఫీల్ అయిపోతున్నారు. మీరు దైవ సామ్రాజ్యంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. నేను అంటారు, అనగానే ఫినిష్. ఎప్పుడైతే నేను నాది వచ్చిందో దుఃఖాలు 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 దుఃఖాలు. ఇది ప్రాక్టికల్గా ఆచరించి చూడండి, మీకు తెలుస్తుంది. ఇది కేవలం చెప్పుకోవటం వరకే కాదు, ఆచరణ చేయాలంటారు. ఏం చేయాలండి మాకు అర్థం కావట్లేదు, రోజు ధ్యానం చేస్తున్నా కదా అనుకుంటారు చాలామంది. ధ్యానం చేయటం ఆచరణ ఎట్లా అవుతుంది? ధ్యానం చేయటం వల్ల నీ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరిస్తే అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం ఉంటుంది.
అప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మవి అని తెలుసుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఈ సమస్త సృష్టితో నువ్వు ఏకత్వ భావనలో ఉండగలుగుతావు. పరిపూర్ణానంద స్వామి చెబుతూ ఉంటాడు స్పీచ్ల్లో, ఆహా ఓహో అని వింటాం. అసలు చెప్పేది ఎందుకు నీకు ఆహా అని అనిపిస్తోంది? కారణం ఏంటి? నీ ఆత్మలోతుల్లో నీకు సత్యం తెలుసు కాబట్టి. ఒక ధ్యాని కానివాడు కూడా పరిపూర్ణానంద స్వామి మాట విని ఓహో అంటాడు. వాడు ధ్యాని కాదు, వాడి జీవితంలో ఎప్పుడు ధ్యానం చేయలా. కానీ ఎందుకని వాడు ఆహా అన్నాడు? ఎందుకంటే వాడి ఆత్మలోతుల్లో ఒక అజ్ఞానికి కూడా, ఒక నిరక్షర కుక్షికి కూడా వాడి అంతశ్చేతనలో వాడికి తెలుసు, వాడికి జ్ఞానం ఉంది. ఏంటి? సత్యం ఏది, అసత్యం ఏది అని. అది వేరే విషయం. వాడి బలహీనత వల్ల వీడు అసత్యం వైపే ప్రయాణిస్తున్నాడు అనేది అతని బలహీనత. ఒకడు దొంగ ఉంటాడు, దొంగతనాన్ని చేస్తూ ఉంటాడు, వాడికి తెలుసు ఇది ధర్మ విరుద్ధం అని. కానీ వాడికి ఎందుకు అది కరెక్టే అనిపిస్తుంది? వాడి మనస్తత్వం అది, వాడి స్వభావం అది. వాడు ఆ మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నాడు. వాడు పెరిగిన వాతావరణ పరిస్థితి వల్ల కావచ్చు, వాడు ఎదిగిన పరిస్థితుల వల్ల కావచ్చు, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ప్రాబల్యం వల్ల కావచ్చు, అతని పరిస్థితులు అతన్ని ఆ స్థితికి తీసుకురావటం వల్ల కావచ్చు, అతనిలో ఈజీగా మనీ సంపాదించడం ఎలా అన్న దాని మీద ఫోకస్ చేసి ఉండవచ్చు. సో ఇలా పెట్టుకోవటం వల్ల మాత్రమే అతను ఆ దొంగతనాన్ని ఆశ్రయించడం జరిగింది. అతని మానసిక స్థితి అది, అంతే. నిజానికి దొంగతనం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో అతనికి ఆత్మలోతుల్లో అతనికి తెలుసు. కానీ బయటికి మాత్రం అతను అలా ఆ పనులు కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ భూమి మీద ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే, మీరు ఆత్మగా భూమి మీదకి వచ్చారంటే ఇది ఒక పాఠశాల లాంటిది. మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తే దానికి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యక్తిని మాటలతో హింసించావు అనుకో, మళ్ళీ తిరిగి ఇంకొక నలుగురు కలిసి నిన్ను మాటలతో హింసించడం జరుగుతుంది. రెట్టింపు అవుతుంది దాని యొక్క ప్రభావం. అలాగే మీరు ఏం చేస్తే తిరిగి దాన్నే పొందుతూ ఉంటారు. మీరు అజ్ఞానంలో దొంగతనాలు చేస్తూ ఉంటే దొంగతనాన్నే తిరిగి పొందుతారు, శిక్షను పొందుతారు, ఇతరుల చేత మీరు దొంగిలించబడతారు, మీ సొమ్ము. అట్లా ఏదన్నా జరగచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి మీదనే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ 800 కోట్ల మంది కూడా 800 మానసిక స్థితులు. అందుకే అందరి జీవితాలు భిన్నంగా ఉంటాయి. మనస్సు మీదనే మీ జీవితం ఆధారపడి ఉంది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలన్నీ దాటుకుని వచ్చిన ఆత్మ మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి మనస్సు అనేది గిఫ్ట్ గా ఇవ్వబడింది. ఎందుకు? దానికి బానిస అయిపోయి చచ్చిపోమని కాదు. ఆ మనస్సు ద్వారా మాత్రమే మీరు దివ్యత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఏ మనస్సునైతే శూన్యం చేసుకోవడానికి మనం ధ్యానంలో కూర్చుంటున్నామో, ఏ మనస్సు వల్ల అయితే ఈ రోజు మనం నానా బాధలు పడుతున్నామో బంధాల్లో ఇరుక్కొని, ఏ మనస్సు వల్ల అయితే మనం ఎందుకు పనికిరాని వాళ్ళుగా జీవిస్తున్నామో, అదే మనస్సు మీరు దివ్యత్వాన్ని పొందటానికి కూడా ఉపయోగపడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అందుకే చెప్తాడు, మీ మనస్సు, మీరు ఎప్పుడైతే మీ మనస్సుకి సరి అయిన ట్రైనింగ్ ఇస్తారో అప్పుడు మీ మనస్సు ఒక స్నేహితుడిగా మారుతుంది. ఎప్పుడైతే మీరు మీ మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వరో అది మీకు శత్రువుగా పరిణమిస్తుంది అని. మీ మనస్సు మీకు శత్రువుగాను మారగలదు, మీకు మిత్రుడుగాను మారగలదు. అందుకే మీకు ఆ మనస్సు ఇవ్వబడింది. దివ్యత్వంలోకి మీరు ప్రయాణం చేయాలంటే మీకు మైండ్ చాలా అవసరం. ఎందుకంటే దివ్యత్వం ఎక్కడో లేదు, అది పట్టుకొని తెచ్చేది కాదు, అది లోపలే ఉంది. కానీ ఆ లోపల ఉన్నది అన్నది కూడా ఒక ఆలోచన రూపంలోనే మీకు అందుతుంది, ఆ మనస్సు ద్వారానే. కానీ దాన్ని మీరు పెడచెవిని బట్టి ఇంకేదో ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ఇంకెవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. ఎందుకని? ఎరుక లేకపోవటం. బాహ్య ప్రపంచంలోనే నివసిస్తున్న మీరు, బాహ్య ప్రపంచాన్ని నిజమని నమ్మిన మీరు, మీ యొక్క ఆత్మస్థితి గురించి మీకు ఎరుక లేకపోవటం వల్ల ఏమైంది? మీరు అజ్ఞానపూరితమైన జీవితాన్ని నమ్ముతూ ఉంటాము. అందుకే మనం ప్యారలల్ గా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకుంటాం, ప్యారలల్ గా ఒక బిజినెస్ పెట్టుకుంటాం. ఎందుకైనా మంచిది, ధ్యానంలోకి దిగిన తర్వాత కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ మనం ఇందులో దిగిపోవచ్చు లటక్కన. ఎప్పుడైతే మీరు అట్లా తప్పించుకున్నా అని సైడ్ కొద్దిగా ఇన్కమ్ పక్కన పెట్టేసుకొని మీరు ధ్యానంలోకి వస్తారో మీరు తొందరగా ధ్యానంలో ఎదగలేరు.
ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకటి పక్కన సబ్స్టిట్యూట్ పెట్టుకుని వచ్చారు కదా. ఆదిశంకరుడు గురువు చెప్పంగానే కొండ మించి దూకు అనగా దూకేశాడు. అంతేగాని వామోయ దూకితే సస్తాం, ఇప్పుడు ఈ మాటలు నమ్మకూడదు, ఎందుకైనా మంచిది ఒక తాడు నడువు కట్టుకొని దూకేద్దామని అనుకున్నాడా? అట్లా అనుకుంటే గురువు ఆయనకి వరాలు ఇస్తాడా? గురువు ఎందుకు దూకమన్నాడు? వీడు దూకితే అప్పుడు వాడిని రక్షిస్తాడు గురువు. అది ఫార్ములా, అది యూనివర్సల్ లా. అది నువ్వు ఎప్పుడైతే అన్నిటినీ వదిలిపెడతావో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అన్నిటినీ వదిలేసి పూర్తిగా ఎక్కడ పట్టు ఉండద్దు, నువ్వు తాడు కట్టుకొని దూకుతా అంటే గురువు చెప్పాడు కదా అని అప్పుడు నీకు గురువు నీకు వరాలు ఇవ్వడు, ఏమి ఇయ్యడు. నువ్వు తాడు కట్టుకొని దూకినా సరే అయితే ఇంక నేను మన కంటికి కూడా అవ్వబడ్డు గురువు అంటే. అక్కడ ఏంటి, నువ్వు ఎప్పుడైతే నిస్సహాయుడు అవుతావో, నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే నీ చేతుల్లో ఇంకా ఏ పట్టు లేదు, ఏ ఊతము లేదు నీకు, నువ్వు పూర్తిగా వదిలేసి సరెండర్ అయిపోయావు. భగవంతుడే ఇక నువ్వే వదలంగానే అప్పుడు పట్టుకుంటాడు దేవుడు నుంచి, అప్పుడు తన పొత్తిళ్ళలోకి తీసుకుంటాడు దేవుడు. అలా వదిలేసేటప్పుడు మీకు ఎంత భయం కలుగుతుందంటే మీరు చచ్చిపోతారేమో అన్నంత భయం కలుగుతుంది మీకు. మొట్టమొదటిసారి మీరు ఏదైనా వదలాలనుకున్నప్పుడు ఆ వదలటం ఎంత భయంకరమైందంటే అదొక్కటి మీరు జయిస్తే చాలు. ఒక్కసారి కనుక మీరు వదిలేశారంటే ఆ తర్వాత దేవుడు నిన్ను పట్టుకోవటానికి మీరు వదిలేయడానికి అసలు మధ్య గ్యాప్ ఉండదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. కానీ అసలు మీరు వదలలేరు. ఫస్ట్ పాయింట్ అది. పక్కన ఎందుకైనా మంచిది ఒక బిజినెస్ పెట్టుకుందాం, ఏం అటు ఇటు అయితే అని. అట్లా కాకుండా మీరు పూర్తిగా వదిలేయాలి. అయితే అలా వదిలేయటం అనేది నేను చెప్పాను కదా అని వదిలేయకూడదు, అది కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి జాబ్ మానేసి కూర్చున్నారు అనుకో, తెల్లారి నుంచి చుక్కలు కనబడతాయి మీకు. ఇక ఎందుకంటే ఇక్కడ నమ్మకం, విశ్వాసం కాదు, అది నమ్మకం. ఆ నమ్మకం ఎనీ టైం అపనమ్మకంగా మారిపోవచ్చు. ఎందుకంటే ఎవడో వస్తాడు తెల్లారే, ఒరే ఎదవా ఉద్యోగం మానేశావా, ఆడ క్లాసుని వాళ్ళదేం పోయింది ఆగి చెబుతారు, నీకేంది మైండ్ చూపిందే ఏంది అంటాడు వాడు. ఎందుకంటే వాడికి తెలిసింది అదే, వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేదు కదా, వాడు అదే చెప్తాడు. మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు, కానీ బుర్ఖా వేసుకున్నారు. ఏంటి మెడిటేషన్ అని బుర్ఖా వేసుకునేసరికి ఏమైందంటే అది నిజమేమో అనిపిస్తుంది. నిజంగానే మీకు లోపల నుంచి పైకి మీరు ఎంత కాషాయ వస్త్రాలు వేసుకొని ఎంత అని కూర్చున్నా లోపల మాత్రం అంతా ఉండే టెన్షన్, వామ్మో పింజం ఉంటుండదు. ఏంది రేపు అన్నం వస్తుందా రాదా, మాస్టర్లు ఇస్తారా ఇరా, ఇది ఒకటి గోల. అది కాదు, మీరున్న స్థితిలో కొనసాగండి. దాంతోపాటు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి ప్రతిరోజు సిన్సియర్. ఆ ధ్యానం కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్. ఏదో అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే మనశ్శాంతి అంటున్నారు కదా, చేద్దాం. కానీ ఇది కూడా కానీ ఎన్నో చేస్తున్నాం, ఇది చేయలేమా ఏంది అన్నట్టుగా కాదు. ఇది ఒక ఆత్మ వైపు ప్రయాణమని. ఇది అసలు నేను చూసే ఈ సినిమా కంటే కూడా అత్యున్నతమైంది ఈ 1 hour వర్కేనని. నేను భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఉన్నతమైన వర్క్ ఏంటి అంటే ఈ ధ్యానం మాత్రమేనన్న భావన మీకు కలగాలి, ఒక పవిత్రమైన భావన. ఇది నేను భగవంతుడితో మాట్లాడే ప్రక్రియని ధ్యానం అంటారు. సో ఈ ధ్యానం అన్నిటికంటే అత్యున్నతమైంది. నేను ఈ ధ్యానంలో ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోయి పూర్తిగా సరెండర్ అయిపోవాలా భగవంతుడికి, నా సహజ స్థితిలోకి నేను వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే అనుకుంటారో, అనుకోవటమే గుర్తుపెట్టుకోండి, 100% మీరు అనుకుంటే చాలు. చాలా మందికి ధ్యానం అనేది చాలా సీరియస్ విషయం అన్న విషయం తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దాన్ని ఒక సాధారణ విషయంగా భావిస్తారు. కాబట్టి దానికి మీ ఇంట్లో విషయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఇవ్వరు. కూర్చుంటారు ఒక 2 గంటలు, చేయమంటున్నారు కదా అందరూ చేస్తున్నారు భయ్, మనం కూడా చేయకపోతే ఎట్లా, మనం కూడా చెప్పాలి కదా రేపు పొద్దున. మళ్ళీ ఎవరైనా అడిగితే 2 గంటలు చేసావు నిన్న మేము కూడా చేసాం. ఆ టైంలో అసలు నువ్వు నిద్రలో పోయినావా, లేకపోతే బయటకు వచ్చినావా, లేకపోతే ఏంది అసలు గురకినిపిస్తూ ఉంటుంది పక్కోడికి. సో ఇవన్నీ మీకేం తెలియదు. ఒక్కొక్కసారి ఎడిపోయిందో నీకే తెలియదు. అసలు అబ్బా ధ్యానంలో ఎడిపోయినా నాకే అర్థం కాదంటే నువ్వు పడుకున్నావు కదా, ఇంకెక్కడికి పోతావు ఎటో పోతావు, నిద్రపోయినావు, ఎక్కడికి పోయినావు, నిద్రపోయినావు అంతే, ఇంకెక్కడికి పోలే. సో ఎరుకలేని స్థితిలో ధ్యానమే నిద్ర అంటే, ఇంక అంతకు మించి ఇంకేం లేదు. ఎరుకతో ధ్యానం. ఎందుకు ఎరుకతో ధ్యానం? ధ్యానం అనేది ఎరుకతోటే ఉండి తీరాలి, దాని సహజ నైజం అది. ఎందుకంటే మీరు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే మీ ఆత్మ ఎరుకలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపడతారు.
లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది ఆత్మ ఎరుకలో ఉందని? మీకు విషయం తెలుసా, మీరు గుర్రు పెట్టి నిద్రపోతుంటారు, ఆత్మ మాత్రం ఇలా చూస్తూ ఉంటుంది రూమ్లో. ఆ రూము కప్పుకేసి, ఆ ఆకాశం కేసి, అటుకేసి ఇటుకేసి, ఆ ఫ్యాన్ కేసి, తిరిగేదానికేసి, ఆ రూమ్లో కాసేపు మీ బాడీలోంచి బయటకు వచ్చి కింద కూర్చుంటుంది. మీరేమో మంచం మీద పడుకొని ఉంటారు కదా, అది ఆల్రెడీ కాసేపు కింద కూర్చుంటుంది, వచ్చి కాసేపు కిచెన్లో పోయి నిలబడుతుంది, కాసేపు అటు ఇటు తిరుగుతుంది, లేకపోతే వేరే లోకానికి వెళ్తుంది. కొద్దిగా ఎదిగిన వాడైతే వేరే లోకానికి వెళ్తూ ఉంటాడు, వెళ్ళి అక్కడ కాసేపు గడిపి వస్తాడు, వచ్చి మళ్ళీ బాడీలోకి దూరిపోతుంటాడు. మీ సహజ స్థితి భిన్నమైంది. కానీ మీరు నిద్రలో ఏమన్నా మాత్రం మీరు అదే పాత జీవితం, మళ్ళీ అదే భార్య, అదే పిల్లలు, అదే మనాదులు, అదే గోల, ఫినిష్. మళ్ళీ అదే మాయలో ఇరుక్కుంటారు మీరు. ఎప్పుడైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోయినా కానీ ఆత్మ నిద్రపోదు, అది ఎరుకలోనే ఉంటుంది, నిరంతర సృజనాత్మకతలో ఉంటుంది, ఎరుకలో ఉంటుంది అన్న విషయం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు కూడా ఎరుకలో ఉండడం ప్రారంభిస్తారు. మీరు ఎరుకలో ఉంటే ఆత్మ ఎరుకలో ఉందన్న విషయం మీకు తెలిసి, ఆత్మ ఎరుకలో ఉండి మీరు ఎరుకలో ఉండడం వల్ల మీ ఇద్దరు అటాచ్ అవుతారు. అప్పుడు మీరే ఆత్మ అయిపోతారు. మీరు ఎరుకలేని స్థితిలో జీవిస్తూ ఆత్మ ఎరుకతో ఉంటే మీ ఇద్దరి మధ్య ఏముంది? క్లాష్. సంబంధమే లేదు అసలు. మీ స్వభావం వేరు, దాని స్వభావం వేరు, ఆపోజిట్ ఉన్నారు. అందుకే మీరేం చేయాలి? ధ్యానం అంటే ఏం లేదు, సంపూర్ణ ఎరుక. ఆ ఎరుక దేంతో వస్తుంది? మీకు అనుభూతితో వస్తుంది. ఆ విషయమే తెలియదు పిరమిడ్ సొసైటీలో ఎవరికి. ధ్యానం అంటే అనుభూతే. ప్రపంచ ఆధ్యాత్మికవేత్తలందరూ కొన్ని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నది అదే. మీ అనుభూతే మీ ధ్యానం. మీ ఎరుక అంటే ఏంటి? అనుభూతే. మీరు అనుభూతితో ఉంటేనే మీరు ఎరుకలో ఉంటారు. మీరు ఎరుకలో ఉంటే మీకు మీ బాడీలో ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఎరుకలో ఉంటే ఆత్మతో మీరు అనుసంధానమై ఉన్నారన్న విషయం మీకు తెలుస్తుంది. మీకు ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ఈ విశ్వంతో కూడా అనుసంధానమై ఉన్నారని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మ మళ్ళీ ఎక్కడుంది? ఈ బ్రహ్మాండం మొత్తం ఆత్మే ఆవరించుకొని ఉంది. ఎప్పుడైతే మీరు ఆత్మ లోతుల్లోకి వెళ్ళారో మళ్ళీ ఈ బ్రహ్మాండం అంతా మీరే ఉన్నారని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు పొరుగింటి వాడిని కూడా ఇంట్లో వాళ్ళలాగానే ప్రేమిస్తారు. జీసస్ చెప్తాడు కదా, మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించినట్టే పొరుగింటి వాడిని కూడా ఎలా ప్రేమిస్తావు? నువ్వు ధ్యానం చేయకుండా అది ఎలా వర్కౌట్ అవుతుంది నీకు? బైబిల్లో చెప్పినంత మాత్రం నీకు వర్కౌట్ అవుతుందా ఏంటది? ఎందుకంటే నువ్వు నా అని అనుకున్నంత వరకు పక్కోడిని నువ్వు ప్రేమించలేవు. వాడు నావాడు కాదుగా, మా కూడా అసలే కాదు, ఇంకేంటి వాడిని ప్రేమించేదా అంటారు. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఎరుకలో ఉండాలి. తెలుసుకోవాలంటే మీరు ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండాలంటే ఆ అనుభూతిని ఆశ్రయించాలి. కళ్ళు మూసుకొని బాడీని ఫీల్ అవుతూ ఉండాలి. బాడీ. ఎందుకంటే ఈ బాడీయే మిమ్మల్ని దైవత్వం వైపు తీసుకెళ్తుంది. ఈ శరీరం మీరు కనిపిస్తున్నటువంటి సాధారణమైనది కాదు. మీరు దాంట్లో కోకోకోలాలు పోసి, బర్గర్లు పెట్టి, దానికి అది పెట్టి, ఇది పెట్టి, గుడ్లు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, చెత్త చెదారం పెట్టి, మిర్చి బజ్జీలు పెట్టి, కట్ మిర్చి పెట్టి, మైలు సెంటర్లో ఇవన్నీ పెట్టేసి చివరికి దాన్ని ఎట్లా చేసిరంటే పాడు చేసిరు దాన్ని.